ఫ్రెండ్స్, లేపాక్షి టెంపుల్ గురించి చాలా వరకు వినే ఉంటారు. ఈ యొక్క టెంపుల్ని 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపు తీయొచ్చు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సీతమ్మ పాదాలు కనిపించే దివ్యక్షేత్రం అని కూడా అంటారు. అలా అనడానికి కారణం ఏమిటంటే, త్రేతాయుగంలో సీతమ్మ వారిని రావణాసుడు అపహరించినప్పుడు ఈ లేపాక్షి ప్రాంతంలో జటాయువు అనే పక్షి ఎదురుపడి ఆ రావణాసుడితో యుద్ధం చేస్తుంది. అప్పుడు రావణాసుడు జటాయు పక్షి రెక్కలను నరికేస్తాడు. ఆ సమయంలో ఆ జటాయు పక్షి చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. ఇది గమనించిన సీతమ్మ తల్లి ఆ జటాయు పక్షి శ్రీరామచంద్రుల వారికి తన జాడ తెలియజేయడం కోసం ఆ జటాయు పక్షి బ్రతికే ఉండాలని, కనీసం ఆ పక్షి నీళ్లు త్రాగితే అన్నా బ్రతికే ఉంటుందేమో అని సీతమ్మ తల్లి తన పాదాలను ఇక్కడ మోపారు. ఆ పాదం నుంచి ఇప్పటికీ నీరు వస్తుంది. ఇది ఎక్కడి నుండి వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు.